హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి, ఫ్యామిలీతో అందరితో కొంచెం జాలీగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ అలాగే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు నేను భీమవరం అయితే వచ్చాను. భీమవరం మీకు ఎందుకు ఫేమస్ మీకు తెలిసిందే కదా. ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటేనే ఒక హైప్లో ఉంటుంది, చాలా హై రేంజ్లో ఉంటుంది అన్నమాట. చాలా బాగా చేస్తారు. సో మనం ఇప్పుడు ఏంటంటే భీమవరం దగ్గర ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. లైక్ కోడి పందాలు కానివ్వచ్చు, రకరకాల ఆటలు అవన్నీ ఉంటాయన్నమాట. సో ఒకసారి మనం ఏంటంటే మీకు మొత్తం అంతా ఏంటనేది మొత్తం చూపిస్తాను. సో మీరైతే ఈ వీడియో కంప్లీట్గా చూసింది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మొత్తం పెద్ద గ్రౌండ్లో మొత్తం అంతా జరుగుతుంది సంక్రాంతి సంబరాలు. సో ఇప్పుడు మనంతా అది షూట్ చేయబోతున్నాం. ఓకే, సో చూసారు కదా మొత్తం అంతా ఎన్ని బళ్ళు ఉన్నాయి. మొత్తం మామూలుగా జరగదు, ఇవాళ సంక్రాంతి కదా. కోడి పందాలు చాలా హై రేంజ్లో ఉంటుంది, లక్షల్లోని కోట్లల్లో కూడా ఇది ఉంటుంది అనమాట, పందాలు ఉంటాయన్నమాట. అలాగే ఇందులో గుండాట్లు ఇవన్నీ చాలా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు జనాలు అందరూ ఈ పండుగ టైంలో బిజీగా ఉన్నారు. సో మనం కూడా లోపలికి వెళ్దాం, ఏదో స్పెషాలిటీ ఏదో పెట్టారనుకుంటా. ఓకే, సో చూసారు కదా, సో లోపల అందరూ ఉన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా కొత్తగా పెట్టారు కదా. సో చూస్తున్నారు కదా, భీమవరంలో సంక్రాంతి సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. ఓకే, చూస్తున్నారు కదా. సో అందరూ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి, ప్రతి ఊరు నుంచి భీమవరం వస్తారు. ఎందుకంటే సంక్రాంతి అంటేనే భీమవరం చాలా బాగా జరుపుతారనమాట. ఓకే, సో మీకు ఇంకా నేను మీకు చూపిస్తాను. ఇంకా మన వాళ్ళు ఇంకా మనం మాట్లాడతారు. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తాం. ఎందుకంటే ఇది చాలా గొప్ప ఈవెంట్. మన హిందూ సాంప్రదాయంలో, హిందూ ఫెస్టివల్స్లో ది బెస్ట్ ఫెస్టివల్స్ ఏంటంటే సంక్రాంతి, దీపావళి, వినాయక చవితి, దసరా. ఈ 4 ఫెస్టివల్స్ కూడా చాలా ఎక్కువ రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. హిందూగా పుట్టడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, సో చూసారు ఎంతమంది జనాలు ఉన్నారు. మొత్తం మామూలు జనాలు కాదే. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మొత్తం అన్ని ఫుడ్ స్టాల్స్ అయి పెట్టారు. ఇది నైట్ 12:30 వరకు ఇది జరుగుతుందంట. సో మన అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తాం. ఇవాళ మంచి రోజు కాబట్టి, ఫెస్టివల్ రోజు కాబట్టి. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో ఈ నాయుడు గారి కుండ బిర్యానీ ఎంత? 200 రూపాయలా? 200 రూపాయలు ఏదండి సింగిల్ పాట్ వచ్చి 200. సో నాయుడు గారి కుండ బిర్యానీ అంటే మొత్తం అందరికీ తెలుసు, ఆంధ్రలో నాకు తెలిసి చాలా ఫేమస్. అండ్ బాహుబలి బిర్యానీ కూడా మీరే కదా మేడం. నిజంగా 2 లక్షల రూపాయలు ఎవరు 1 లక్ష రూపాయలు గెలుచుకున్నారా? చాలా మంది మరి అలా గెలుచుకున్న ప్రతిసారి కాదు గెలుచుకున్న ప్రతిసారి మీకు ఏమైనా ఫీల్ అయ్యి అబ్బాయి తినేస్తున్నారా? అవునా? మొత్తం అన్ని కంప్లీట్ చేయాలి. మాకు చెక్ ఇస్తారు, కాకపోతే 1 లక్ష రూపాయలు అంతే కదా. ఫ్రెండ్స్, ఇదేమో గుండాట్ అంటారు. చిన్న బజారు, పెద్ద బజార్ అనమాట. సో 7కి లోపల ఉంటే మనకి డబల్ వస్తుంది. అదే మన పెద్ద బజార్లో పెడితే డైస్ ఎక్కువ వస్తే, 7 కన్నా ఎక్కువ వస్తే మనకి డబల్ వస్తుంది. సో 7 ఉంటే ట్రిపుల్ వస్తుంది. పెద్ద బజార్ భయ్ 100 రూపాయలు పెట్టండి పెద్ద బజార్. ఓకే, చిన్న బజార్కి వెళ్ళిందా? చిన్న బజార్ ఇక్కడంతా ఏంటంటే కోడి పందాలకు మొత్తం జనాలందరూ ఉన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చూసారు ఎంతమంది జనాలు ఉన్నారు మొత్తం. సో అదేమో పెద్ద పందిరి వేశారు మొత్తం అక్కడ. ఇక్కడేమో గుండాట్లు. సో ఇది గుండాట్లు చూసారు కదా. భయ్యా ఫ్రెండ్స్, మనమైతే ఒక 100 రూపాయలు వేస్తాం ఇక్కడ. సో మనం 100 రూపీస్ పెట్టాం బ్రో, 100 రూపీస్ పెట్టా. అంటే ఇప్పుడు 5 వస్తే 5 వస్తుందా? 5 వస్తే 100 రూపాయలు ఇస్తుంది. తీయండి.
ఎంత వచ్చింది? 2 ఆర్లు వచ్చినాయండి. మొత్తం పోయిందా? ముందుగా మా ఛానల్ తరపు నుంచి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, అసలు సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటేనే పేరు పెట్టింది ఏంటంటే భీమవరం కదా. సో భీమవరంలోని ఎలా జరుగుతున్నాయి? భీమవరంలో కాశీగారి పందాలు అంటే మంచి పేరు ఉంటుంది. ఓకే, ఆయన ఎక్కడ చేసినా హైలైట్ చేస్తారు. ఈ సంవత్సరం బాగా హైలైట్ చేశారు. కింద సంవత్సరం కంటే ఈసారి బాగా హైలైట్ చేశారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో ప్లేస్ ఎక్కడ సెట్ అవ్వాలి. ఈసారి భీమవరం చిన్న మేరంలో బాగా సెట్ అయింది సార్. బాగా సెట్ అయింది. సో మీరు చెప్పండి సార్, ఎలా ఉంది మొత్తం సంక్రాంతి సెలబ్రేషన్స్? చాలా బాగుందా? చాలా బాగుందా? సో మీరు ఎలాగా సెలబ్రేట్ చేసుకున్నారు? మేము బాగా ఎంజాయ్ చేశారు అంతేనా? సో మీరు చెప్పండి, జనరల్గా ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే జనరల్గా కోడి పందాలు ఇవే అంటే సంక్రాంతి సెలబ్రేషన్ ఓన్లీ కోడి పందాలని ఇంకేమైనా ఉంటాయా? గుండాట్లు ఉంటాయి. గుండాట్లు ఉంటాయి. భోగి ముందు రోజు నైట్ వెంపలో భోగిమంట వేస్తారు. క్రాకర్స్తో వాటితో చాలా చాలా బాగుంటుంది. అంటే చెప్పడం కంటే చూడడం వేరు. వెంపాట్లో వెంప. అచ్చా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ ముందుగా కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఎలా జరుగుతుందండి సెలబ్రేషన్స్? గట్టిగా ర్యాంప్ మామూలుగా లేదు కదా, చాలా బాగుంది. సో చెప్పండి సార్, ఎలా ఉంది మొత్తం? చెప్పండి. తెలంగాణ నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చారు. మీ పేరండి? మీ పేరు? ప్రసాద్ అండి. నా పేరు లింగం. సో లింగం, మీ అందరూ చెప్పండి, సంక్రాంతి సెలబ్రేషన్ మీరు వచ్చారు కదా, మీరు ఏమైనా కోడి పందాలు లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అవునా? సో మొత్తానికి గట్టిగా చేస్తాం, అందుకే పక్కనే కోడి కూడా రెడీగా ఉంది ఇక్కడ. సో ఇంకేంటి ఇంకేమైనా సెలబ్రేషన్స్ చేస్తారు ఈ కోడి పందాలు కాకుండా? ఇంకేమైనా మీ ప్లానింగ్స్ ఇంకేమన్నా సార్? కోడి పందాలు కాకుండా బీచ్కి వెళ్ళాలి. ఇంకా మీది? రకరకాలు ఉన్నాయి కదండి, గుండాట్లు. అవునా? సో మీరు ఎందుకంటే తెలంగాణ నుంచి ఇంత దూరం వచ్చాం కదా, సంక్రాంతి అంటే ఆంధ్ర అంటే సంక్రాంతి కదా. అవునా? చాలా ప్రకృతి ఇవన్నీ చూడాలని మాకు ఆనందం. అంటే తెలంగాణలో సంక్రాంతి జరుగుతుంది కదా? జరుగుతుంది, కానీ ఇక్కడ ఆంధ్రలో అంటే మాకు ఇంత అట్టహాసంగా జరగదు ఉంటుందని మాకు అట్లా రావాలనిపిస్తుంది. తెలంగాణ నుంచి ఇక్కడ వచ్చారు. సో ఓకే అండి, మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బాగా ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ఇంకొద్దిసేపట్లో కోడి పందాలు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. కోడి పందాలు అనేది చాలా బాగుంటుంది. అక్కడ అటు సైడ్ ఏమో గుండాట్లు అన్నీ చాలా ఉంటాయి అనమాట. సో మీకు ఒక విషయం చెప్పాలి, మనం కోడి పందాలు అనేది మనం వీడియో షూట్ చేసి యూట్యూబ్లో పెట్టకూడదు. ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ కొన్ని ఉంటాయి, ఇవి చేయకూడదు అవి చేయకూడదు అని. సో మనం ఏంటంటే వాళ్ళు పెట్టకూడదు కాబట్టి మనం కోడి పందాల గురించి నేను మీకు చూపించాను. బట్ సో చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎంతమంది జనాలు ఉన్నారు. ఇక్కడంతా గుండాట్లే అవుతున్నాయి అనమాట. మొత్తం అంత జనం ఎంతమంది ఉన్నారు చూసారా? అన్న 100 రూపాయలు ప్రభాస్ మీద. బై 100 ఉందా? 100 అదా 100 రూపీస్ ప్రభాస్ మీద. 100 చెప్తా. 100 మీద ప్రభాస్ పెట్టా. भाई प्रभास पवन कल्याण పవన్ కళ్యాణ్ కార్డులు ఎక్కువనేమో కాదు అలా ఏదిగా 12 కార్డు 12 ఓహో గ్రేట్ ఓకే
ప్రభాస్ 500 పెట్టాల్సిందే. సో ఫ్రెండ్స్ అక్కడ చూస్తారా మన ప్రభాస్ గారి కట్అవుట్ ది రాజా సాబ్ అప్కమింగ్ మూవీ ఆఫ్ ప్రభాస్ గారు మారుతి ఫిలిం అనమాట. అండ్ డైరెక్టర్ అనేది మన భీమవరం డైరెక్టర్ అనమాట. ఓకే, సో చూస్తారు కదా కట్అవుట్, ఎంత పెద్ద కట్అవుట్. ప్రభాస్ అయితే వచ్చారంట, మారుతి గారు కూడా వచ్చారంట, బట్ మనం లేవు ఇక్కడ. ఉండుంటే నేను షూట్ చేసేది. చూస్తారు కదా, అది మన కట్అవుట్, రాజా సాబ్ గారి కట్అవుట్ ప్రభాస్. హలో అండి, చాలా బాగున్నాను. ముందుగా కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎలా ఉంది, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? ఇక్కడ చాలా బాగుందండి. మేము ఎక్కడి నుంచో సంక్రాంతి సెలబ్రేషన్ పోయినసారి మేము అంతగా జరగలేదు, ఇదే వెళ్ళిపోయాను. ఈసారి ఇక్కడ రాగానే చాలా ఆనందంగా ఉంది. ముందు కన్నా ఎక్కువ జనాలు ఉన్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇది ఫస్ట్ టైం అంటే పెట్టడం పెద్దగా ముందు లేదండి, అంత హడావుడి లేదు. ఈసారి మట్టి చాలా మట్టుకు మామూలు హడావుడి లేదుగా, చాలా మంది చాలా దూరం నుంచి వచ్చారు. చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే సార్, మీ పేరు ఏంటండి? శ్రీకాంత్ గారు, మీరు చెప్పండి ఎలా ఉంది సెలబ్రేషన్స్? ర్యాంప్ ఎక్కిపోతుంది కదా, ఏంటి ప్రభాస్ వచ్చాడంట, నిజమేనా? చూడలేదా? సో మీరేంటి పందాలను కాస్తారా? లేదా కోడి పందాలు లాంటివి ఏం లేదు? అవునా? సో ఓకే, ఎలాగైనా సరే ఈ సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్. మూడో కత్రి కోసు కత్రి మూడో కత్రిని